హానోకు సేతు వంశానికి చెందినవాడు. అతడు చిన్నప్పటి నుంచి దేవుణ్ణి ప్రేమించేవాడు. ప్రతిరోజు ఆయనతో మాట్లాడేవాడు. ప్రకృతిలో దేవుని మహిమను చూస్తూ ఆయనను సంతోషపెట్టే జీవితం గడిపాడు. ఆ కాలంలో చాలామంది చెడు పనులు చేసేవారు. దేవుని మాట వినేవారు కాదు. ద్వేషం, అబద్ధం, పాపం పెరిగిపోయాయి. కానీ హానోకు మాత్రం వేరుగా జీవించాడు. హానోకు దేవునితో నడిచాడు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకుని వెళ్ళారు. అతను లేకపోయిను. హానోకు జీవితకాలం 360 సంవత్సరాలు. దేవుడు హానోకు జీవితం చూసి సంతోషించాడు. అతడు నీతిగా విశ్వాసంతో జీవించాడు. ప్రజలు ఆశ్చర్యపోయారు. హానోకు ఎక్కడా అని అడిగారు. అప్పుడు వారు తెలుసుకున్నారు, హానోకు దేవునితో నడిచినవాడు. బైబిల్ మొత్తంలో కూడా మరణించకుండా శరీరంతో సహా దేవుని చేరిన ఇద్దరిలో మొదటివారు హానోకు, రెండోవారు ఏలియా ప్రవక్త. ఈ కథ మనకు నేర్పుతుంది ఏమిటంటే, దేవునితో నడిచే జీవితం ఎంతో విలువైనది. ఆయనను ప్రేమించే వారిని దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు. మనము హానోకులాగా దేవునితో నడిచే జీవితం ఎంచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.